సో గైజ్ నేనైతే ఇప్పుడైతే ఎగ్జాక్ట్గా అయితే గణేష్ సింగ్ కళాకారు దగ్గర అయితే మొత్తం వీడియో అయితే షూట్ చేసుకొని వచ్చిన. అండ్ ఇప్పుడైతే ఇంకోటి స్పెషల్ ప్లేస్గా తీసుకెళ్తున్నా. సో అక్కడ వెళ్ళి చూపిస్తాను మీకు ఎలా ఉంటుందో మొత్తం. అండ్ ఇక్కడ మాత్రం హైలైట్ అంటే హైలైట్ ఉంటాయి. సో చాలా అంటే చాలా జ్యువెలరీ అయితే పెడతారు వినాయకుడిని అయితే. అండ్ మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయలేరు. సో అంతా బాగుంటాయి ఇక్కడ గణేష్లు. సో ఇక్కడ నుంచి తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, సో ఎక్కడెక్కడ నుంచో చాలామంది వచ్చి ఇక్కడ బుక్ చేస్తుంటారు. అండ్ ఇక్కడ ఉన్న గణేష్లు మాత్రం దొరకడం ఇంపాసిబుల్. సో ముందే బుక్ చేసుకోవాల్సిందే. మనం వచ్చేసినాం సుందర కళాకారు గణేశుని దగ్గర. సో చూడండి ఒకసారి, చెప్పినా కదా ఎలా ఉంటుందో. అంత రేర్ అంటే అసలు ధూల్పేటలో ఎవరు చేయరు, అంత రేర్గా చేస్తారు. సో లాస్ట్ ఇయర్ అయితే ఇదే గణేశుని కొంచెం డిఫరెంట్గా చూపించారు. ఈ ఇయర్ ఇంకా డిఫరెంట్గా ఉంది. సో ఎంత బాగుంది అసలు. లాస్ట్ ఇయర్ కూడా ఇదే సైజ్తోని చాలా బాగుండే. ఈ ఇయర్ ఇంకా హైలైట్ ఉంది. బ్యాక్గ్రౌండ్ ప్రతిది ఒకటి అయితే చాలా హైలైట్ ఉంటుంది ఇక్కడ. సో ఈ బ్యాక్గ్రౌండ్ మళ్ళీ ఇలాంటి బ్యాక్గ్రౌండ్స్ అండ్ ఇలాంటి ఫినిషింగ్స్ అయితే మళ్ళీ వేరే గణేశునికి అయితే కనిపించేది. చూస్తారు కదా. లాస్ట్ ఇయర్ అయితే గుర్రాలు అయితే కింద ఉండే, ఈసారి పైన చేసారు మొత్తం అయితే. సో చాలా పెద్దగా ఉంటాయి గణేష్లు అయితే, చాలా బ్రాడ్ అండ్ హైట్లో కూడా చాలా పెద్దగా ఉంటాయి. సో చాలామంది ఇక్కడ తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, సో ఎక్కడెక్కడ నుంచో వచ్చి బుకింగ్ చేస్తారు. ఇక్కడ యూనిక్ అయితే ఉంది. సో అన్ని దేవతలందరంతా గణేశుని బాడీ మీద అయితే ఉన్నాయి. సో చూడండి ఒక్కసారి ఈ వినాయకుని తీసుకెళ్తే అన్ని దేవతలను పూజ చేసినట్టే మనము. సో ఇక్కడ అంతా చూడండి. సో ఇక్కడ పాము కూడా చూడండి ఎంత బాగుంది. సో రియల్గా అయితే అనిపిస్తుంది అంతా. అండ్ జ్యువెలరీ మాత్రం వేరే లెవెల్ గైస్. ఇక్కడ పెట్టిన జ్యువెలరీ ఇంకా ఎవరు పెట్టలేరు. సో ఈయనతోనే స్టార్ట్ అయింది ఆ జ్యువెలరీ పెట్టడం మాత్రం, వినాయకులకు కానీ అమ్మవార్లకైనా కానీ. సో ఈ ఒక్క గణేష్ హైలైట్ నాకంటే అనిపించింది. సో ఇక్కడ చూసుకుంటే అమ్మవారు, హనుమంతుడు, విష్ణుడు, అందరు టోటల్ ఎంతమంది అయితే ఉన్నారో అంత దేవతలందరూ ఒక్కటే వినాయకుడి మీద ఉన్నారు. సో చూస్తారు కదా ఎంత బాగుంది అసలు, హైలైట్. కానీ ఫినిషింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇది కూడా లాస్ట్ ఇయర్ ఇలాగే ఉండే. సో కొద్దిగా డిఫరెంట్ చేసిరు, అంటే కలర్ కానీ కొద్దిగా స్టైల్ చేంజ్ చేసిరు. సో ఈ గణేశునికి వచ్చేంత వరకు మాత్రం లాస్ట్ ఇయర్ ఒకటే తొండం ఉండే. సో ఇక్కడ కూడా ఎన్ని తొండాలు ఉన్నాయి గణేశునికి? 1, 2, 3 తొండాలు అయితే ఉన్నాయి గణేశునికి. సో చాలా యూనిక్ గణేష్ ఇది. సో ఎవరైనా కొనాలంటే ఫస్ట్ ఆలోచిస్తారు ఇక్కడైనా వస్తుందా ఆరాబే అన్నట్టు అనిపిస్తుంది. సో ఆయన తలుచుకుంటే ఎడికైనా వచ్చేస్తాడు. సో చూడండి ఒకసారి, కనీసం ఒక 2 3 క్రేన్లు కావాలి లేపడానికి. ఇది అంత పెద్ద గణేష్, ఇది అంత బ్రాడ్ కూడా ఉంటుంది, చాలా బ్రాడ్ ఉంటుంది. సో చూపిస్తా దూరంలో చూడండి. అంటే ఇలాంటి గణేష్లు 2 3 కలిపితే మాత్రం ఇలా ఇంత పెద్ద గణేష్ కాదు. సో అంత పెద్దగా ఉంది. ఇంకో పెయింట్ కాలేదు ఇది. అండ్ చాలా బాగుంది ఇది. ఒకసారి పెయింట్ అయితే మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. సో చూడండి, ఓన్లీ జస్ట్ నార్మల్ వైట్ పెయింట్ మీద ఉంది. అది కూడా ఇంకా ఫినిషింగ్ కాలేదు వైట్ పెయింట్ కూడా. సో ఫుల్ పెయింట్ అయిన తర్వాత చూపిస్తాను మీకైతే. సో చూడండి ఎంత బాగుంది అసలు. నరసింహస్వామి నుండి పక్కన నరసింహస్వామి అండ్ భక్త ప్రహ్లాదుడు మన బ్యాక్గ్రౌండ్ ఉంది. అండ్ వెనకాలైతే పాములు ఉన్నాయి, చాలా బాగుంది గైజ్. ఇది సుందర కళాకారు పక్కన అయితే ఇంకో కానీ వినాయకులు అయితే ఉన్నాయి, చూడండి ఒకసారి. ఇవి కూడా బాగున్నాయి చాలా. చూస్తారు కదా, చాలా క్రౌడ్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ ఫినిషింగ్ కూడా బాగుంది, గోల్డెన్ ఫినిషింగ్ అయితే ఉంది. చాలా యూనిక్ ఉంది. అండ్ ఈ ఇయర్ మాత్రం చాలామంది గోల్డెన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు. లాస్ట్ ఇయర్ అయితే సిల్వర్లో ఉండే, ఇప్పుడైతే చాలా బాగున్నాయి. చూస్తారు కదా, ఎవ్రీ ఇయర్ కొంచెం యూనిక్ అయితే రెడీ అవుతున్నాయి వినాయకులు అయితే ఇక్కడ. సో లైక్ మన రెగ్యులర్గా ధూల్పేటలో ఫినిషింగ్ కాకుండా కొద్దిగా ముంబై ఫినిషింగ్ లాగా అనిపిస్తుంది నాకు అది ఈ ఇయర్ అయితే. చూడండి ఎంత బాగుంది అసలు. సో అన్నీ అయితే ఆల్మోస్ట్ అయితే పగడి గణేష్లు అయితే ఉన్నాయి ఇక్కడ, చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ చూస్తారు కదా, లాస్ట్ ఇయర్ అయితే ఇలాంటి ఫినిషింగ్లు అయితే ఇచ్చారు అన్ని వినాయకులు అయితే. సో ఈ ఇయర్ మాత్రం ఒక్కటే గణేష్ ఇచ్చారు, అది కూడా యూనిక్గా కనిపించాలని. సో చూస్తారు కదా ఎంత బాగుంది.
ఒకప్పుడు మేము వినాయకుడు కూర్చుంటుంటే పగడి గణేష్ అనేది ఎంత ఫేమస్ అంటే చాలా ఫేమస్. పగడి గణేష్ కూర్చుంటున్నాడు తోపు అన్నట్టు ఫీల్ అవుతున్నాం మేమైతే. సో నార్మల్ షేప్ కాకుండా కొంచెం డిఫరెంట్ షేప్గా అయితే ట్రై చేసిరు. అది చాలా బాగుంది. అసలు ఎట్లా ఉందంటే లైక్ ఇష్టం చేస్తారు కదా గణేష్, అలా అయితే అనిపిస్తుంది మొత్తం స్టీల్తోనే. సో చూస్తారు కదా ఎంత బాగుంది. సో ఇది ఒక కలర్ ఉంది ఇక్కడ రెడ్ కలర్లో. సో జస్ట్ ఒక పార్ట్ తీసుకొచ్చి ఫిట్ అయితే చేసినట్టు అనిపిస్తుంది మొత్తం ఇదంతా. చూస్తారు కదా ఎంత బాగుంది అసలు, చాలా డిఫరెంట్గా ఉంది. అండ్ ఫినిషింగ్ కూడా బాగుంది అసలు. అండ్ ఇంకా ఫుల్ ఫినిషింగ్ అయితే కాలేదు ఇక్కడ. సో ఇంకొంచెం పెండింగ్ ఉంది పని అయితే ఇక్కడ. అండ్ అదే మోడల్లో ఇంకో వేరే కలర్ అయితే ఇక్కడ ఉంది, కనిపిస్తున్నట్టుందిగా ఇక్కడ. సేమ్ మోడల్ కానీ వేరే కలర్లో అయితే ఉంది. సో రెండు డిఫరెంట్ కలర్స్ అయితే వచ్చినాయి ఇక్కడైతే. ఇవి కూడా బాగున్నాయి గణేష్ అయితే. అండ్ ఇక్కడ చూస్తారు కదా ఎంత పెద్ద గణేష్, చాలా యూనిక్ గణేష్ అయితే. సేమ్ ఇంతకుముందు చూసిన గణేష్ లెక్కనే అయితే ఉంది పెద్దగా. సో గైజ్ ఆల్మోస్ట్ అయితే అన్నీ కవర్ చేస్తున్నాము. అండ్ ఇక్కడైతే ఇంకో యూనిక్ గణేష్ అయోధ్య మందిర అంటే చాలా పాత మోడల్ అది. సో ఆ మోడల్ ఒకప్పుడు కూర్చోబెడితే మాత్రం వేరే లెవెల్ ఉంటుండే ఒక గ్యాంగ్లా. సో చూడండి ఒకసారి. సో ఇదే మోడల్ గైజ్ చూస్తారు కదా, చాలా పాత మోడల్ ఇది. అయినా కానీ ఇవాళ కూడా క్రేజ్ తగ్గదు గైజ్ ఈ మోడల్కి అయితే. సో విఠల్ మహారాజ్ టైప్లో అయితే వినాయకుడు ఉన్నాడు. సో చూస్తారు కదా ఎంత బాగుంది అసలు. అండ్ ఫినిషింగ్ ఇంకా కాలేదు గైజ్ దేనిది కూడా ఇక్కడ. సో చాలా బాగున్నాయి. సో ఇక్కడ అండ్ ఇక్కడ కనిపిస్తుంది గైజ్ ఈ ఐజ్ అంటే కళ్ళు చూస్తున్నారు గైజ్ రియల్గా. ఇక్కడ నేను నించుంటే నన్ను చూస్తున్నట్టు అనిపిస్తుంది, అంత బాగున్నాయి కళ్ళు మాత్రం గణేశుని అయితే. ఎందుకంటే ఇక్కడ నించుంటే రియల్గా నన్ను చూసినట్టు అనిపిస్తుంది, అంత బాగున్నాయి కళ్ళు అయితే. అండ్ చాలా యూనిక్ అయితే ఉన్నాయి. సో చాలా డిఫరెంట్ ధోతీస్ కూడా కట్టారు. అండ్ ఆ గణేశునికి మాత్రం వేరే లెవెల్ కట్టారు గైజ్, చాలా బాగుంది అసలు. అండ్ చాలా సింపుల్ అండ్ డిజైన్గా ఉంది అయితే ఉంది. చూడండి ఒకసారి. చూస్తారు కదా ఎంత రియల్గా ఉన్నట్టు అనిపిస్తుందా. సో ఇంకా ఫినిషింగ్ కాలేదు, ఇంకా ఫుల్ పెయింటింగ్ అయితే కాలేదు. సో నాకు తెలిసి ఇంకా చాలా చమ్కి డిజైన్ అవి మొత్తం రావాలి, ఇంకా రాలేదు. అప్డేట్లు అయితే వస్తుంటే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి గైస్. అండ్ అంటే టేక్ కేర్ అండ్ బాయ్.